worthy to stand here and testify, on behalf of Christ. I stand only because of His grace. ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడానికి నేను తగిన వాడు కాదు, కానీ క్రీస్తుని బట్టి నేను ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నాను. I was born in a nominal Christian background. నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని. While growing up, I was attending LEF in Akevedu. నేను ఎదుగుచున్నప్పుడు ఆకివీడులోని LEF ప్రార్థనా మందిరికి నేను ప్రార్థనకి హాజరవుతూ ఉండేవాడిని. They used to say about salvation, getting saved, but I never listened to them. వాక్యములో వారు రక్షణ గురించి, వారు మనసు గురించి చెప్పేవారు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. Later we went to Bhimwar and then later Hyderabad. తర్వాత మేము భీమవరంలో వెళ్ళేవారిని, తర్వాత హైదరాబాద్ మేము చదువు నిమిత్తమే అక్కడికి వెళ్ళాము. As I'm growing up, the sin also has grown in me. నేను ఎదుగుచున్నప్పుడు పాపం కూడా నాతో పాటు ఎదుగుతూ వచ్చింది. In my 12th standard, I confessed my sins to God, but I was not interested in getting a word of salvation and getting baptized. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను పాపంలో పశ్చాత్తాపడ్డాను కానీ, ఒప్పుకున్నాను కానీ, రక్షణ పొందాలి, ఆ అనుభవంలోకి రావాలని పెద్దగా నేను ఆసక్తి చూపించలేదు. Later, I entered into engineering and sin also grew in me. And in my 4th year, I said to myself, okay, I'm done with my studies. I need to have to get saved. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 4వ సంవత్సరంలో నేను నా చదువు అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు నేను రక్షించబడాలి అన్న ఒక ఆశ నాలో రావడం మొదలుపెట్టింది. Then in the retreat, I went to God and confessed all my sins, and I wrote them in a paper and gave it to the pastor as well as with my parents. నేను రిట్రీట్కి వెళ్ళడం జరిగింది ఆ సంవత్సరము. అప్పుడు నా పాపాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుని మమ్మల్ని నడిపించిన దైవజనులకి, అలాగే మా తల్లిదండ్రులకి నేను చేసిన పాపములను రాసిన ఉత్తరములు వారికి అందజేసిన. All my stolen and all my lies, is it movies or pornography or masturbation, all my sins I confessed before God, and God spoke to me through Isaiah 48:20. నేను చేసిన పాపములన్నిటినీ ఒప్పుకున్నాను. నా అబద్ధములు, మోసములు, అశ్లీలమైన చిత్రములు, అలాగే స్వీయస్కరం, ఇలాంటి పాపములన్నీ ఒప్పుకున్నాను. తదుపరి దేవుడు నన్ను యెషయా రాసిన గ్రంథము 48:20 అధ్యాయం 20వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. Go forth from Babylon, flee from Chaldeans, with a voice of singing declare, proclaim this, utter it to the end of the earth, says, the Lord has redeemed his servant Jacob. 20వ వచనం, బబులోనులో నుండి బయలు వెళ్ళడి, కల్దీల దేశం నుండి పారిపోడి, యెహోవా తన సేవకుడైన యాకోబుకు విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. I got salvation word, but later after a few months I could see myself that I fall into my sin again. నాకు రక్షణ వాగ్దానం వచ్చింది, కానీ కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ నా పాపంలో నేను పడిపోయినట్లుగా నేను గ్రహించాను. I thought, okay, I got salvation, why I'm sinning again? నేను రక్షించబడ్డాను, కానీ మళ్ళీ నేను పాపం చేస్తానని అనుకున్నాను. అనుకోలేదు. నేను రక్షించబడిన తర్వాత నేను పాపం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. I was attending one Bible study and auntie told me, if you sin, where can you go? Is it not to God that you should go? నేను ఒక బైబిల్ తరగతికి వెళ్తా ఉన్నాను. అప్పుడు ఆంటీ గారు చెప్పారు, నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళగలవు, దేవుని దగ్గరికి వెళ్ళగలవా అని నాకు చెప్పారు. So I cannot go anywhere. I have to go to God only to get my sins purged. My sins cleansed. నేను ఎక్కడికి వెళ్ళాను నా పాపం నిమిత్తమై కడగబడ్డానికి. నేను దేవుని దగ్గర తప్ప పాపం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేను. So I went to God, I confessed my sin, and God gave me peace, God gave me that happiness. నేను అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నా పాపములు ఒప్పుకొని నేను అప్పుడు దేవునితో సమాధానపడడం, మళ్ళీ దేవుడు తిరిగిన సంతోషం నాకు ఇచ్చాడు. God taught me one thing. It is not religious things like, I used to go to church and do so many things in the church, but it is just by believing that you can get saved.
దేవుడు నాతోటి ఏం మాట్లాడాడంటే, నేను చర్చికి వెళ్ళేవాడిని, ప్రార్థన మందిరంలోకి వెళ్ళేవాడిని, అక్కడ పరిచయలో సహాయపడుతుండేవాడిని. కానీ దాన్ని బట్టి కాదు, కానీ భక్తిగా ఉన్న బట్టి కాదు, కానీ దేవుని నందు విశ్వాసించిన బట్టే నువ్వు రక్షించబడగలవని దేవుడు నాకు నేర్పించాడు. That was a big lesson in my life. అది నా జీవితంలో ఒక పెద్ద పాఠముగా నాకు ఉండింది. I was working at that time. నేను అప్పుడు పని చేస్తా ఉన్నాను. So I was asking God, Lord, should I go for higher studies? నేను అప్పుడు పని చేస్తున్న సమయంలో ప్రభుని అడిగిన, ప్రభువా నేను ఇంకా ఉన్నతమైన విద్య అభ్యసించడానికి వెళ్ళాలా అని అడిగాను. Masters in US. నేను అదేంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చదవడం నిమిత్తమై. So when I see my bank account, I don't have money. నేను అప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో అమెరికా వెళ్ళడానికి తగినంత డబ్బులు నా యొక్క అకౌంట్ లో చూసినప్పుడు అంతగా సరిపడినంతగా లేవు. So I went to God, what should I do? అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడిగిన, ప్రభువా నేను ఏమి చేయాలి? In one of the Sunday morning service, God spoke to me that He will take care of everything. ఒక ఆదివారం ఉదయం వాక్యం వినిచుండగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన సమస్తము నా విషయమై ఆయన సమస్తము పూచి వహిస్తానన్నట్టుగా. I wrote the test. I did not get the good marks though. అప్పుడు నేను దాని నిమిత్తమై పరీక్ష రాశాను, కానీ అన్ని మంచి మార్కులు నాకు రాలేదు. So but God gave me faith to apply to the colleges. అప్పుడు కానీ దేవుడు నాకు కాలేజీలో, అమెరికాలో ఉన్న కాలేజీకి అప్లై చేయడానికి దేవుడు నాకు విశ్వాసం ఇచ్చాడు. So I applied and God gave me a seat, but I don't have the balance to pay the fees. నాకు కాలేజీకి అప్లై చేసినప్పుడు అక్కడ నాకు సీట్ వచ్చింది, కానీ కాలేజీలోని మరి చదవడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. But God opened a way to apply for an application where I can able to learn and loan, and I can able to clear it off when I get a job. దేవుడు అప్పుడు ఒక దాంట్లో నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎలాంటి అవకాశం అంటే, నేను చదువుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి లోన్ రూపంగా తిరిగి చెల్లించే పద్ధతిలోని ఉండే కాలేజీలో నాకు దేవుడు సీట్ అనుగ్రహించాడు. So but COVID has started. అదే సమయంలో కోవిడ్ అంటే కరోనా మనకి వచ్చింది. All the US embassies have closed in Hyderabad and all over the world. USA లో ఉన్న మరి ఈ యొక్క ఫారెన్ రాయబార సంస్థలన్నీ మూతపడిపోయి. And it was August where started class. అప్పుడు ఆగస్ట్ నుంచే క్లాసులు అక్కడ ప్రారంభం అయిపోయి. But I went with faith. God gave me to start classes online, even though I don't have the visa to go to United States. నేను అమెరికా వెళ్ళడానికి నా దగ్గర అప్పటికి వీసా రాకపోయినప్పటికీ ఆన్లైన్ లోనే క్లాసులు చదువుకోవడానికి దేవుడు నాకు విశ్వాసం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. I was waiting. I need to have to go to United States in 1 week and I don't have a visa. అప్పటికి నేను ఒక వారంలోనే నేను అమెరికా వెళ్ళాలి, అప్పుడు నాకు ఇంకా వీసా రాలేదు. Then I was praying in my heart, just small prayer, Lord, if you want, you can do it. నేను అప్పుడు నా హృదయంలో చిన్న ప్రార్థన చేసినది ఏంటంటే, ప్రభా నువ్వు పంపించాలంటే నువ్వు చేయించగలవంటే చేయగలవు. Then only I got a call from embassy. అప్పుడే నాకు ఆ ఎంబసీ నుంచి, ఆ ఫారెన్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. But I don't have money to show to them in my bank account. కానీ అప్పుడు నా బ్యాంక్ ఖాతాలోని వారికి తగినంత డబ్బు చూపించడానికి అంత ద్రవ్యము నా బ్యాంక్ ఖాతాలో లేదు. I was running hither and thither. నేను అటు ఇటు దానికోసం తిరుగులాడుతూ ఉన్నాను. I was asking this person, that person, but a small voice said, if God can give you a call from embassy, will He not take care of the rest of the things? పెద్ద వ్యక్తిగా ఒక చిన్న ఆయన నాతో చెప్పాడంటే, నీ దేవుడే నీకు ఎంబసీ నుంచి కాల్ వచ్చినప్పుడు చదవడానికి దేవునికి అవకాశం ఇవ్వడా అని నన్ను ప్రోత్సాహపరిచినట్టుగా మాట్లాడాడు. So I went in with faith, with the same account balance that I have, and they did not ask me any of the document. They just approved by God's grace. అలాగ ప్రార్థన చేసినప్పుడు నా దగ్గర ఎంత బ్యాంకులో ఎంత డబ్బు ఉందో దానితో నేను అప్లై చేసి వెళ్ళాను. కానీ ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమని అలాంటి ఏమి చేయమని వాళ్ళు మమ్మల్ని ఏది అడగలేదు. So God took care of everything, and even after graduation I was having 3 months to get a job. Even then I have just 20 days to get a job or I have to leave United States. ఈ రీతిగా దేవుడు అన్ని విషయాలు చేశాడు. అలా ఆ రీతిగా నా మాస్టర్స్ డిగ్రీస్ అక్కడ చేయడం జరిగింది. తర్వాత అది అయిపోయిన తర్వాత 20 రోజులు నాకు ఉద్యోగం వస్తే సరే, లేకపోతే తిరిగి నేను మళ్ళీ మన భారతదేశం వచ్చేవలసి ఉండింది. God gave me a beautiful job where He can able to establish me. I've seen all my friends, they get
big jobs, but I could see they got laid off. దేవుడు ఏ రీతిగా నాకు ఉద్యోగం ఇచ్చాడంటే నేను ఆ రీతిగా ప్రభువులో స్థిరపడడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. నా స్నేహితులు ఎంతో పెద్ద ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నప్పటికీ వారు ఆ రీతిగా లోకంలో నశించిపోయినట్టు నేను గమనించాను. But God helped me to stay faithful, and God taught me one thing: it's not religious activities, but it is faith. దేవుడు నాకు Just believing. దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే ఏదో భక్తిగా ఉండడం అలాంటి కార్యములు కాదు, కానీ దేవుని విశ్వాసం ఉంచుటలోనే సమస్తము కార్యములు చూడగలవని. Believing in spite of doubts, negativity, and every other force. ఎలా విశ్వసించాలంటే అవిశ్వాసము ఇంకా సందేహం ఇలాంటి ఏమీ లేకుండా కేవలం నమ్మకించడం మాత్రమే. Thank you. అందరికీ వందనాలు.